కామారెడ్డి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మత్స్య మరియు క్రీడల శాఖ మంత్రి వాకాటి శ్రీహరి, సిఎస్ రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ మరియు సంబంధిత శాఖల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశనం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్యాడీ వినియోగం తెలంగాణలో ఎక్కువగా ఉందని, భారతదేశంలో ఎక్కువ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ ఉంటుందన్నారు. ఇందుకొరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు కొరకు ఏర్పాట్లు చేయాలని, ట్రాన్స్ఫార్మర్ సమస్యలు తలెత్తకుండా కలెక్టర్, ఎస్పీలు జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లాలో అవసరం మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో గన్ని, ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.